जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ భారత వీక్షకులందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. మన పురాణ కథలు అనే వరుసలో నేడు చెప్పుకోబోతున్నది 9వ కథ, సుందోపసుందుల కథ. ఈ రాక్షసుల కథ ఎందుకు అనుకుంటున్నారా? కారణం ఉంది. ఖాండవ ప్రస్థం అనే పనికిమాలిన భూమిని ధర్మరాజు ఇంద్రప్రస్థంగా మార్చుకున్న తర్వాత రాజ్యం పరిపాలిస్తున్నాడు. రాజసూయాగం చేశాడు, అందరినీ గెలిచాడు, పరిపాలన చేసుకుంటూ ఉంటే నారదుల వారు ధర్మరాజుని చూడడానికి వచ్చారు. ఆయనకు తెలిసింది ద్రౌపదిని 5గురు వివాహం చేసుకున్నారు అనే సంగతి. వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు ధర్మరాజు బాగా ఆదరించాడు. ఆనందములందరూ నమస్కారం చేశారు, ద్రౌపది చేత కూడా నమస్కారం చేయించారు. అందరినీ ఆశీర్వదించాడు, ఆయన ప్రశంసించాడు. ఆ తరువాత కుశల ప్రశ్నలు అడిగి ద్రౌపదిని బయటికి బొమ్మన్నాడు. రహస్యంగా పాండవులతోటి ఇట్లా అంటున్నాడు: మీరు ధర్మాలన్నీ తెలిసిన వాళ్ళు, సుగుణశీలులు, రాజులందరూ పూజిస్తున్నారు మిమ్మల్ని. అన్నదమ్ములు 5గురు కూడా ఒకరంటే ఒకరికి శాశ్వతమైన స్నేహం ఉంది. మిమ్మల్ని అందరూ ప్రశంసిస్తారు. అటువంటి మీరు ఇప్పుడు ఈ ఒక్కతనే చేపట్టారు. ఈ పద్ధతి లోక విరుద్ధం, శాస్త్ర విరుద్ధం కూడా. ఈ అందగత్తి కారణంగా మీలో విరోధం పుట్టకూడదు. పూర్వం ప్రేమ గల అన్నదమ్ములిద్దరు సుందోపసుందులు అనే రాక్షస వీరులు ఒక స్త్రీ కోసం కలహించి కొట్టుకుని మరణించారు అన్నారు. అంటే ధర్మరాజు ఎట్లా జరిగింది అని అడిగాడు. అప్పుడు నారదుల వారు ఇట్లా చెప్పడం ప్రారంభించారు. పూర్వం దితి కుమారుడైన హిరణ్యకశిపుడికి అతని వంశంలో నికుంభుడు అనే ఒక రాక్షసుడు పుట్టాడు. అతనికి 2 కుమారుడు. వాళ్ళిద్దరే సుందుడు, ఉపసుందుడు. వీళ్ళెంతో నిగ్రహం గల వాళ్ళు అయ్యారు. తపస్సు చేస్తేనే తప్ప తమకు ప్రపంచంలో అన్ని సాధ్యం కావనేది గ్రహించి ఒకటే నిర్ణయానికి వచ్చి వింధ్య పర్వతానికి వెళ్ళారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని వేసవి కాలంలో పంచాగ్నుల మధ్య, చలికాలం వర్షాకాలాల్లో నీటి మడుగులలో ఉంటూ గాలి మాత్రం స్వీకరిస్తూ ఒంటికాలి మీద నిలబడ్డారు. చేతులు 2 పైకెత్తారు, తలలు వంచారు. భయంకరంగా తపస్సు చేశారు. ఈ తపస్సు వల్ల పుట్టిన అగ్ని చేత బయటకు వచ్చిన పొగ ఆకాశం అంతటినీ కప్పేస్తే దేవతలందరూ భయపడ్డారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. స్వామి, ఇదేమిటి, వీళ్ళ తపస్సు ఆపాలి, నువ్వు ఏదో చెయ్యి అన్నారు. అప్పుడు ముందు ప్రయత్నించారు. రత్నాలు, స్త్రీ రత్నాలు, ఇవన్నిటినీ పంపించి తపోభంగం చేయాలని ప్రయత్నించారు, విఫలుడయ్యారు. ఇక మళ్ళీ త్రిలోక పూజ్యుడు, పద్మపీఠుడు అంటే పద్మాన్ని పీఠంగా ఉన్నటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు. అప్పుడు ఆయన ఈ దేవతలకు మేలు చేయాలి కదా అనే సదుద్దేశంతో వాళ్లకు ప్రత్యక్షమై వరాలు కోరుకుంటున్నాయినా మీ తపస్సుకు నేను సంతోషించాను అన్నాడు. వాళ్ళు చేతులు జోడించి, మా కోరిక తీర్చడానికి మీకు ఇంత ఇష్టం ఉన్నట్లయితే కామగమనం కావాలి, కామరూపం కావాలి, అన్ని మాయలు మాకు వశం కావాలి, ఇతరుల చేత మాకు మరణం ఉండకూడదు, అసలు మరణమే ఉండకూడదు అని 5 వరాలు కోరారు. కామరూపం అంటే కోరిన రూపం తెచ్చుకోవడం, కామగమనం అంటే అనుకున్న చోటుకి వెళ్ళడం, అన్ని మాయలు కలిగి ఉండడం, ఇతరులు ఎవరి చేత మరణం లేకపోవడం. ఈ 4 వరాలు ఇచ్చాడు బ్రహ్మదేవుడు. కానీ అసలు మరణం లేకపోవడం అనేది మాత్రం ఇవ్వకుండా వెళ్ళిరండి అన్నాడు. సరే, వీళ్ళ తర్వాత రాక్షసులందరినీ సంతోష పెట్టడానికి అకాల కౌముది అనే ఒక ఉత్సవం చేసుకుని మహాబలవంతులు అయ్యారు. సాటి లేని రాజ్య వైభవంతో వెలిగిపోతున్నారు. ఇక గర్వించారు. వరగారు మామూలుగా వరాలు కోరుతారు, తర్వాత గర్విస్తారు. రాక్షసులందరికీ ఉండే గుణమే కదా అది. గర్వించారు. గర్వించి గరుడులు, నాగులు, కిన్నరులు వీళ్ళందరి నగరాలు కొల్లగొడుతూ భూలోకంలోని రాజులను, ఋషులను, బ్రాహ్మణులను కూడా హింస పెట్టడం మొదలుపెట్టారు. బ్రాహ్మణోత్తములు చేస్తారు,
యజ్ఞాలు, వేదాధ్యయనాలు, శ్రాద్ధాలు, హోమాలు, తపస్సులు, దానాలు, జపాలు, వీటన్నిటి చేత కూడా పితృదేవతలు, దేవతలు ఎల్లప్పుడూ తృప్తి పొందుతున్నారు అని వీళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకుని చాలా కోపగించుకున్నారు. పుణ్యాత్ములైనటువంటి వాళ్ళ నిత్య నైమిత్తిక కర్మలకు కూడా ఆటంకాలు కలిగించడం ప్రారంభించారు. అంతేకాదు, కామరూపాలు ఉన్నాయి కదా, సింహం, పెద్ద పులులు, ఏనుగులు, ఇట్లా పెద్దవి భయంకరము అయిన రూపాలు ధరించి మునిపల్లెల్లోకి ప్రవేశించి మునులకు కూడా ఉట్టి భయం కాదు, ప్రాణభయం కూడా కలిగించడం మొదలుపెట్టారు. ఈ మునులందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి సుందోపసుందులు, ముల్లోకాలకి చేస్తున్నటువంటి అపకారం, ఉపద్రవాలు, వీటిని గురించి చెప్తే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఆయన ఇచ్చిన వరం ఏమిటి? ఇతరుల చేత వీళ్లకు మరణం లేదు, అందువల్ల పరస్పరం కొట్టు చావాలి వీళ్ళు. అందువల్ల ఏం చేశాడు ఆయన? విశ్వకర్మని పిలిపించాడు. నాయనా, గొప్ప అందం, ఎంతో వైభవంగా ఉన్నటువంటి కాంతి ఉన్న ఒక స్త్రీని సృష్టించు నువ్వు అని చెప్పాడు. అన్ని గుణాలతో ప్రకాశించే రూపాలు తయారు చేయడం అనే కళ తెలిసిన వాడు విశ్వకర్మ. తన నేర్పంతా చూపిస్తూ నువ్వులంతటి సూక్ష్మమైన రత్నాలు సృష్టించి వాటితోటి ఒక అత్యంత సుందరమైన దేహం ఉన్న ఒక అమ్మాయిని సృష్టించాడు. కలువరేకుల వంటి కళ్ళున్నాయి ఆ అమ్మాయికి. ఈ దేవేంద్రుడు, మిగిలిన దేవ సమూహాలు, మునుల సమూహాలు వీళ్ళందరూ కొలుస్తూ ఉన్న బ్రహ్మదేవుడికి ఆ అమ్మాయి చక్కగా నమస్కారం చేసి, స్వామి, నాకేం పని చెప్పి నన్ను సృష్టించావు అని అడిగింది. నువ్వులంతటి రత్నాలతోటి చేశాడు గనక ఉత్తమ స్త్రీ ఆవిడ. ఇంతవరకు ప్రపంచంలో అటువంటి సుందరి లేనే లేదు. అటువంటి సుందరి గనక, అంటే ఉత్తమ స్త్రీ గనక తిలోత్తమ అని పేరు పెట్టాడు బ్రహ్మదేవుడు. భూలోకంలో సుందరుడు, ఉపసుందరుడు అనే రాక్షసులు ఉన్నారు ఇద్దరు. వాళ్ళిద్దరూ తపస్సు చేస్తున్నారు. పరస్పరం వాళ్ళు యుద్ధం చేసి మరణించారు. అటువంటి పని నువ్వు చెయ్యాలి, వింధ్య పర్వత గుహల్లో ఉన్నారు, వెళ్ళు అని చెప్పాడు. ఈ పని చెయ్యి అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగానే తిలోత్తమ బ్రహ్మ దగ్గర సెలవు తీసుకున్నది. దేవసభకు బ్రహ్మదేవుడికి నమస్కారం చేసింది. ఆమె సౌందర్యం చూడడానికి మరి 3 దిక్కులకు తలలు మొలిపించుకుని బ్రహ్మదేవుడు చతుర్ముఖుడయ్యాడు. 2 కళ్ళు చూడడానికి సరిపోవు అని దేవేంద్రుడు 1000 కళ్ళవాడయ్యాడట. దేవతలందరూ కూడా కామమోహితులయ్యారు ఆమె అందం చూసి. ఈ విధంగా తిలోత్తమ అందరినీ మోహింపజేసి మెరుపు తీగలాగా ప్రకాశిస్తూ మానవలోకానికి వచ్చింది. వింధ్య పర్వత అరణ్య ప్రాంతంలో ఎక్కడైతే సుందోపసుందులు తపస్సు చేస్తున్నారో అక్కడికి వచ్చింది. ఈ సుందోపసుందులు తిలోత్తమను చూడగానే కామమోహితులయ్యారు. వాళ్ళు కూడా పరస్పరం తమ మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని వదిలిపెట్టి ఎంతో ప్రేమతోటి ఆమె మీద దృష్టిలు సారించారు. అంతవరకు ఏం చేశారు వీళ్ళు? ఒకటే ఆసనం మీద కూర్చునేవాళ్ళు, ఒకటే ఆహారం తినేవాళ్ళు, ఒకటే వాహనం ఎక్కేవాళ్ళు, ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళు, ఒకే మంచం మీద పడుకునేవాళ్ళు, ఒకటే పని చేసేవాళ్ళు. ఒకటిగా ఉన్న బలవంతులు వీళ్ళిద్దరు. అకస్మాత్తుగా వీళ్ళిద్దరి మధ్య వేరే దృష్టి కలిగింది. దైవ నిర్ణయం వల్ల ఈ స్త్రీని మోహించారు. వాళ్ళిద్దరూ మన్మథుడి వల్ల మదించిన వాళ్ళై, సుందుడు అన్నాడు కదా, తమ్ముడు ఈమె నా భార్య, నీ వదిన అన్నాడు. ఉపసుందుడు అన్నాడు, కాదు కాదన్నయ్య, ఇది నా భార్య, నీకు మరదలు అన్నాడు. నా భార్య అంటే నా భార్య అని కాసేపు వాదులాడుకున్నారు. ఆ తరువాత ఆమె కుడి చేతిన ఒకడు, ఎడమ చేతిన ఒకడు పట్టుకున్నారు. సుందరి, మా ఇద్దరిలో నీవు ఎవరిని వరిస్తావు అని అడిగారు. అడిగితే ఆమె వచ్చిన ఉద్దేశం వేరు కదా, మీ ఇద్దరు యుద్ధం చేయండి, యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్ళని నేను స్వీకరిస్తాను అని చెప్పింది. విపరీతమైన భుజబలం, వరబలం ఉన్నవాళ్ళు వజ్రదేహులైన అన్నదమ్ములిద్దరూ తమలో తాము కోపంతో విజృంభించారు. కొండను మరొక కొండ ఎదుర్కొన్నట్టుగా ఒకరినొకరు ఎదుర్కొన్నారు. తిలోత్తమ కారణంగా సుందోపసుందులు ఇద్దరు కూడా వ్యతిరేక బుద్ధితో కోపాత్ములయ్యారు, పాపాత్ములు కూడా అయ్యారు. పిడుగుల వంటి గట్టి పిడికిళ్లతోటి ఒకరినొకరు పొడుచుకున్నారు. ఎప్పుడూ ఒకరితో ఒకరు సంతోషంగా మాట్లాడేవాళ్ళు, ఎదుటివాడి మేలు అవతలవాడు కోరుకునేవాడు. అట్లాంటి వాళ్ళైన రాక్షసులిద్దరు కూడా
పరాయి వాళ్ళలాగా పరమశత్రువుల్లాగా రెచ్చిపోయి ఒకరినొకరు కొట్టుకుని పరస్పరం విపరీతమైన యుద్ధంలో ఒకరినొకరు చంపేసుకున్నారు. ధైర్యవంతులు కూడా స్త్రీల కారణంగా విరోధం చెందుతారు. కాబట్టి ఇదంతా తెలిసి మీరు ఇతర ఆలోచనలు చేయకుండా బుద్ధిపూర్వకంగా ఒక ఏర్పాటు చేసుకోండి అని నారదుల వారు చెప్పారు. రాజులందరి ప్రశంసలు అందుకునే పాండవులు నారద మహాముని చెప్పిన మాటను గ్రహించారు. దాని అంతరార్థం తెలిసింది వాళ్ళకు. అరమరికలు లేని మనసుతోటి ఆయన చెప్పిన మాటలు ఒప్పుకున్నారు. పాండవుల 5గురి పట్ల ద్రౌపది ప్రేమతో ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం పాటు ఒకరి ఇంట్లో ఉంటుంది. ఎవరి ఇంట్లోనైతే ద్రౌపది ఉందో ఆ ఇంట్లోకి తక్కిన నలుగురిలో ఏ ఒక్కరూ కూడా ప్రవేశించకూడదు. ఒకవేళ తెలియక లేదా పొరపాటున లేదా ఏదైనా కార్యార్థంగా ప్రవేశించినట్లయితే వాళ్ళు 12 నెలలు తీర్థయాత్రలు విశేష వ్రతాలు చెయ్యాలి అని ఒక ఒడంబడిక చేసుకున్నారు. ఆ మేరకు నారదుల వారి ఎదుటనే ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విశేషం ఏమిటి అంటే, భారత యుద్ధం ముగిసేదాకా అన్నదమ్ములందరూ కలిసే ఉన్నారు. ఆ సంగతి మనకు తెలుసు. మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చి ఒకరినొకరు వ్యతిరేకించుకున్నారు. కానీ అన్నదమ్ములు నలుగురు కూడా ధర్మరాజు చెప్పినట్టే విన్నారు. కలిసి ఉన్న వాళ్ల కలహాలు కల్పించడం అనేది నారదుల వారి స్వభావం. ఆయనకు కలహ భోజనుడు అని పేరు. సంతోషంగా ఉన్న వాళ్ళ మధ్య కొట్లాటలు పెట్టి ఆనందిస్తాడు. కలహమే ఆయన భోజనం అని చెప్తారు. కానీ ఇక్కడ పాండవుల మధ్య ద్రౌపది కారణంగా కలహం రాకూడదు, ఎన్నడూ ఏర్పడకూడదని నారద మహర్షి ప్రయత్నించడం ఒక పెద్ద ప్రత్యేకత, విశేషం. నారద మహర్షి చేసిన ఈ ప్రయత్నానికి వెనుక పాండవుల దైవానుగ్రహం ఉన్నది. పాండవులకు దైవానుగ్రహం ఉన్నది. అది పరోక్షంగా చిహ్నం అన్నమాట. దీన్ని పక్కన పెడితే అసలు ఈ కథ ఎందుకు చెప్పుకున్నాం మనం అంటే, నేడు కుటుంబ వ్యవస్థ బాగా చెడిపోయి ఉంది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా చిన్న చిన్న కారణాలకు, భౌతికమైన అశాశ్వతమైన వస్తువుల కోసం, నగలు, బట్టలు, ఇళ్ళు, పొలాలు, ఆస్తులు, వీటి కోసం పరస్పరం కొట్టుకుని కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అయిపోయే విధంగా చేసుకుంటున్నారు. అకారణ ద్వేషాలతోటి తాము ప్రవర్తించడమే కాకుండా తమ పిల్లలైన తరువాతి తరాల వాళ్ళకు కూడా, వాళ్ళ మనసుల్లో కూడా ఈ వైరం అనే విషబీజాన్ని నాటి వాళ్ళు కూడా పరస్పరం కొట్టుకునే విధంగా చేస్తున్నారు. దినపత్రికలు తెరిస్తే చాలా భయంకరమైన వార్తలు చూస్తున్నాం మనం. అట్లా కాకుండా పూర్వం మన పెద్దలు ఏర్పరిచినటువంటి చక్కటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్ళీ రావాలనేది నా ఆశయం. అందువల్ల నేటి యువతరానికి నేను విన్నవించుకునేది ఏమిటి అంటే, సవినయంగా మనవి చేసుకునేది ఏమిటి అంటే, పాత ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మళ్ళీ తీసుకురండి. ఇంట్లో పెద్దల మాటలు వినండి. తద్వారా వాళ్ల మార్గదర్శనంలో అభివృద్ధి, ప్రగతి అన్ని రకాలుగాను సాధించండి. సంతోషంగాను సుఖంగాను ఉండండి అని. నమస్కారం.